అయ్యా కిషనాల సారు రేవంతాల సారు దిగజారుడు దివాలాకోరు మాటలు మాట్లాడుతుండని మీకు ఎట్లా అనిపించింది చెప్పుర్రి. ఇవి దిగజారుడు దివాలకూరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి స్థాయికి తెగవని మనం చేస్తాం. కేంద్ర మంత్రులు నేను బెదిరిస్తాను. బెదిరింపులు నేను ఎక్కడైనా నన్ను తిట్టినోళ్ళనే నేను బెదిరించను. అందరూ ఆయనలాగా అనుకుంటే ఎట్లా? ఇట్లా కిషనాల సార్ అన్నాడా. ఇప్పుడు సీఎం రేవంతాల గారి మాటలు వినుండ్రి. నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సైందోడు పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుడు. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. దేవుడు కరుణించిన పూజారి అడ్డం తిరుగుతుండు అన్నట్టు రేవంతాల సారు మాటలంటే అర్థమైతలేదు. అయినా రేవంతాల సారు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పథకాలు అమలు చేస్తాము, ప్రజలకు పైసలు ఇస్తాము అంటే మంత్రుల వలన అడ్డం తిరిగినంత మాత్రాన ఆగిపోతుందా? అట్లని కిషనాల సారు చెప్పినంత మాత్రాన మోడీ సారు తెలంగాణకు నిధులు ఇయ్యకుండా ఆగిపోతాడా? ఏమో సార్, మొన్న మోడీ సారు తానికి పోయినప్పుడు మీరు అడగంగానే నిధులు ఇయ్యకుండా నాన్చుతుండంటే ఏదన్నా కుటిలము, కుతంత్రం, గజకర్ణ, గోకర్ణ, టంకు టమారా విద్యలు కూడా మీతాన ఏమన్నా ఉన్నాయా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.